పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బీడీ పెన్షన్ గానీ పెద్ద మనుషుల పెన్షన్ గానీ ఒకసారి చేస్తున్నామా? చాలా మంది ఉన్నారు. అంటే దగ్గర దగ్గర మీకు 9-10 ఏళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్. ఇక్కడికి వస్తే పెన్షన్ పైసలు తంగు మంది బ్యాంకు వస్తాయా లేదా? మధ్యలో ఎవరైనా వచ్చిస్తాడా? బ్యాంకే వస్తాయి. నువ్వు పోతావు, మంచిగా జేబులో పెట్టుకుంటావు, వెళ్ళిపోతావు. అవునా? రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరి దగ్గర? రైతు బంధు. నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి? బ్యాంకులకు వస్తాయి కదా, డైరెక్ట్ నీ బ్యాంకులకు వస్తాయి. టింగు మంది సపోర్ట్ వస్తుంది ఫోన్ లా, నువ్వు పోతావు, జేబులో పెట్టుకుంటావు, పోతావు. కళ్యాణ లక్ష్మి వచ్చిన ఉన్నారు ఎవరండి? ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరండి? చెక్ వచ్చింది నీ దగ్గర వచ్చింది కదా బిడ్డ, వచ్చింది, పోయినావు, పైసలు తీసుకున్నావు, అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఇప్పుడు రైతు బంధుకి ఇన్ని సార్లు వచ్చింది. కేసీఆర్ 11 సార్లు ఇచ్చింది రైతు బంధు. ఎవరికైనా రూపాయలు ఇచ్చినావు? ఇయలే కదా. రూపాయి అవసరం రాలేదు. ఎందుకు? డైరెక్ట్ నీ బ్యాంక్ లోకి వచ్చింది. మా అమ్మలకు 10 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి దాకినా ఎవరికన్నా? లేదు. ఎవరికైనా రూపాయి ఇవ్వాల్సి వచ్చిందా? లేదు. అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని. ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్ ఏం చేసిండు? మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేయి చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు వేయడం మొదలు పెట్టింది. ఏది ఇచ్చినా నీ బ్యాంకుకు రావాలి, మధ్యలో ఎవరు రావద్దు. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది. మళ్ళీ ఇందిరా మిల్లుకు ఒక రేట్ అట, నాకు పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకులు దండం పెట్టి కొడతా ఉన్నా. ఇది రానియకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు. మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా కూర్చొని మంచిగా ఉంది. రోగలు కదా మన ఇంట్లో, రోగల్ బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టారు అందరూ. రోగల్ బండి ఉన్నది కదా, ఆ రోగల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలు మీద పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పింది మీకు? బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంక్ లోకి వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగముచ్చట్టు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి. అందరు ఏమనుకున్నారు? వాటినే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరి మధ్యలో రావద్దని సార్ బ్యాంక్ వేసింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి. దయచేసి మీకు బిల్లులు వస్తాయి, సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు, అంతే. ఎవరు ఆపనికి లేదు. కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికి బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగుతా నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరంటే మీరు కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ. ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ. అర్థమైనా చెప్పింది మీకు. సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోండి. ఇల్లు మంచిగా మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఏం కష్టం ఉన్నా ఎవరికన్నా కొందరు ఎంట నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా మీ అందరికీ, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు.